తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పెద్దదన్వాడ గ్రామంలో మొదటిసారిగా మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ భారీ పోలీసు బందోబస్తు మధ్య గ్రామంలో పర్యటించారు. జోగులాంబ గద్వాల జిల్లా పెద్దదన్వాడ గ్రామంలోని ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి లబ్ధిదారులకు చెక్కులు సంపత్ కుమార్ పంపిణీ చేశారు. అనంతరం గ్రామంలోని ప్రధాన రహదారి మార్గానికి రోడ్డు మరమ్మతులు చేయించిన రహదారిని మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ పరిశీలించారు. అల్లంపూర్ ప్రాంత అభివృద్ధిని బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు గాలి కుదిలేశారని మండిపడ్డారు. అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ ప్రాంత అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తున్నానని సంపత్ కుమార్ తెలిపారు. నరేంద్ర మోడీ కేంద్రంలో అధికారంలో ఉండి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల విషయంలో నిర్లక్ష్యం కారణంగానే యూరియా కొరత ఏర్పడిందన్నారు. అల్లంపూర్లో యూరియా కొరత లేకుండా అధికారులతో మాట్లాడి రైతులకు సరిపడా యూరియా అందిస్తామని మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ భరోసా ఇచ్చారు. ప్రజాప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించాలన్నారు. గెలిచిన టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ నియోజకవర్గ ప్రజల గురించి కానీ ఈ ప్రాంత అభివృద్ధి గురించి కానీ ఈ ప్రాంత ప్రజల సంక్షేమం గురించి కానీ ఏమాత్రం పట్టించుకోకుండా కర్నూలులో ఒకరు హైదరాబాద్లో ఒకరు నివాసం ఉండే దురదృష్టకర పరిస్థితులలో అధికారంలో ఉంది పార్టీ కనుక గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి చనువు అనుకోండి, వారు ఇచ్చినటువంటి స్వేచ్ఛ వల్ల ప్రభుత్వ అధికారులతో మాట్లాడి అక్కడో ఇక్కడో కాస్త కూస్తో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంచుకునే అవకాశం జనతా పార్టీ కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ తెలంగాణ మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద వివక్ష చూపడం వల్ల ఈ పరిస్థితి